హైదరాబాద్ ప్రాంతంలో ఎర్రరాయి ఒక తవ్వే ప్రాంతంలో ఉన్నాం. సో ఇదంతా కూడా మనం చూడొచ్చు. తవ్విన ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మట్టి రాళ్ళు రెండు కలగలిపినట్టుగా ఉంటాయి. సో ఇట్లా ఉన్న వాటిలోనే కొంత రాయి, గట్టి రాయిని వీళ్ళు ఎంచుకుంటారు. సో ఇక్కడ ఈ రాళ్ళన్నీ కూడా ఇప్పుడు వీటిని స్థానిక వడ్డేరులు కావచ్చు, ఇతరులు కొంతమంది చేతి పనిముట్లతోనే తవ్వేవారు. సో ఇట్లా కొంత ఈజీగానే బ్రేక్ అయ్యేట్టుగా కూడా కొన్ని ఉంటాయి, మరికొన్ని ఏమో ఇట్లా గట్టిగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇదే ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక తవ్వి తీసిన రాయి. సో దీన్ని ఈజీగా వాళ్ళు బ్రేక్ చేయొచ్చు, అంటే వాళ్ళకి కావాల్సిన ఆకారంలోకి మార్చుకోవచ్చు. మన మట్టి ఇటుక లాగానే ఇది కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని లోపల భాగం కూడా చూడొచ్చు. ఇప్పుడు వీళ్ళంతా తవ్వింది సో మట్టి లాగా ఉంటుంది, మట్టి రాళ్ళు రెండు కలగలిపినట్టుగా ఉంటాయి. సో వీటన్నిటిని అయితే ఈ ప్రాంతంలో మట్టి తీసి ఇక్కడ ఇప్పుడైతే కొంత మిషనరీస్ ద్వారా కట్ చేస్తున్నారు. మట్టిని పెగిలించి తర్వాత చేతి పనిముట్లతోనే రాళ్ళను కొట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఈ మిషనరీస్ ద్వారా ఇట్లాంటి కట్స్ పెట్టి తర్వాత వీటిని వెలికి తీసుకుంటున్నారు. ఒక్కో రాయి స్థానికంగా 14 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. సో ఇది కొంత విచ్చలవిడిగా మారిపోయింది. ఒకప్పుడు ఈ స్థానిక అవసరాలకు వాడినప్పుడు ఎట్లాంటి సమస్య లేకుండా, కానీ ఈ రాళ్లతో నిర్మాణం చాలా కాలం ఆగడం, ఈ రాళ్లతో నిర్మాణం చల్లగా ఉండడం కావచ్చు, చాలా బెనిఫిట్స్ ఉండడంతో ఇతర ప్రాంతాల వారు కూడా ఈ రాళ్లతో నిర్మాణాలు చేసుకోవాలని అనుకోవడం, భారీ కాంపౌండ్ వాల్స్ ఫామ్ హౌస్లకు కావచ్చు వాటి కోసం చేస్తుండడంతో సో వాటి నిర్మాణాల కోసం ఎక్కువ మొత్తంలో ఎర్రాయిని తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాస్త ఇదంతా కూడా ఈ ప్రాంతంలో ప్రకృతి విధ్వంసానికి దారితీస్తుంది. మైనింగ్ అధికారులు కూడా ఇటువైపు పెద్దగా పట్టించుకోకపోవడంతో స్థానికులను కొంత చిన్న మొత్తంలో డబ్బు ఆశ చూపి చాలామంది వ్యాపారులు ఈ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు. సో అట్లా వాళ్ళు కొంత దీన్ని ఇక్కడున్న సమతుల్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ వీరి అవసరాలకి, స్థానిక ప్రజల ఇళ్ల నిర్మాణ అవసరానికి తవ్వితే ఎట్లాంటి ఇబ్బందులు ఉండకపోయేవి, కానీ వీరు ఇతర ప్రాంతాలకు తరలించడం, వాటిని అమ్మే క్రమంలోనే కొంత భారీగా మైన్స్ తవ్వడం, ఇక్కడ మొత్తం గుట్టలన్నింటినీ కూడా ఇట్లాంటి మైన్స్ లాగా మార్చడం, రాళ్లను తవ్వే ప్రయత్నం చేస్తుండడంతో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడైతే ఎర్రరాయితోని మన ఇల్లు కట్టుకుంటే ఏంటంటే మనకు దానికి బెందోడి అనేది తక్కువ వస్తుంది, లోపల మెటీరియల్ వేస్తాం కదా, సో దానికి తక్కువ వస్తుంది. సిమెంట్ అనేది ఎక్కువ, ఎందుకంటే ఇటుకే కన్నా దీనికి ఒక బారన్న వంతు తక్కువ వాడతారు. దానికి ఏంటంటే రాయి మీద రాయి కొన్నప్పుడు ఏంటంటే దానికి మధ్యలో సందు రాకుండా, గ్యాప్ రాకుండా చాలా తక్కువ ఉంటుంది. దానివలన ఏంటంటే ఎండాకాలంలో కానీ ఈ చలికాలంలో కానీ బయటికి వెళ్ళి వచ్చే వాతావరణం, ఇది టెంపరేచర్ కానీ సల్వా కానీ అనేది లోపలికి ఎక్కువ రాకుండా కొద్దిగా మంచిగా ఉంటుందని ముందు మా పెద్దోళ్ళ నుంచి కానీ ఇక్కడ ఈ మన చుట్టుపక్కల ఉన్న ఊర్లనంతా ఎక్కువ ఈ ఎర్రరైతోనే కట్టిన ఇళ్ళు ఉన్నాయి. ఈ ఇటుక అనేది 3-4 వరుస వచ్చేటోళ్ళకి ఇది ఒకటే రాయి వస్తే ఖుషి ఉంటుంది అనమాట. ఇది 1 ఫీట్ వరకు వస్తుంది, అదో ఫీట్ వరకు 12, 14, 16 ఇంచు వరకు అట్లా ఉంటుంది. దీని నుంచి కొద్దిగా మనకు వాళ్ళ ఖర్చులు తక్కువ అవుతుంది. వర్షం పడ్డా ఎక్కువ సల్వా లోపల తేమ రాకుండా కానీ ఇవన్నీ కాపాడుతూ ఉంటుంది. దాని నుంచి ఖర్చు తక్కువ ఉంది, లోపల వాళ్ళకు ఉండేటోళ్ళకు కూడా మంచిగా ఇది ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఒక గుట్టలాగా ఉన్నది, కానీ ఆ గుట్ట మొత్తం కూడా ఈ ఎర్రరాయితోనే నిర్మాణం అయింది. దీనికి అన్ని హోల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక గ్రిప్ని ఇస్తాయి. దాంతోపాటు వాళ్ళకి అనుకూలంగా, అంటే ఇదైతే ఇళ్ళ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నాయి. సో ఇదన్నీ కూడా స్థానిక గతంలో ఇట్లా చేతి పనిముట్లతో కావచ్చు, ఇప్పుడు మిషనరీస్తో కానీ కట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఆకారంలో తీసుకొచ్చిన తర్వాత సరఫరా చేస్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఉందో ఈ మెటీరియల్ ఏదైతే ఉందో దీన్ని కూడా పూర్తిగా ఈ మధ్యలో, అంటే కన్స్ట్రక్షన్ ఈ 2 రాళ్లకు మధ్యలో వాటిని వాడుతున్నారు. సో ఖర్చు తక్కువ అవుతుంది. ఇక్కడ నుంచే సిమెంట్ వాడకం కావచ్చు, వీటన్నిటి ఖర్చు కూడా తగ్గిస్తుందని చెప్పి అంటున్నారు. ఇంటి నిర్మాణం వద్ద ఉన్న ఈ బేస్మెంట్ ప్రస్తుతం కావచ్చు, కింద బేస్మెంట్ నుంచి మొదలు పెడితే అయితే మొత్తం పై స్లాబ్ వరకు కూడా ఎర్రరాయినే వాడుతుంటారు. మేము ఇప్పటి నుంచి కూడా ఎర్రరాయితోనే కట్టుకుంటాం. చాలా తక్కువ పడుతుంది.
దగ్గర కరాటాలుగా దూవుతారు, తెస్తారు మాకు ఇది అలవాటు ఉంది. ఇప్పటికి ఇవే వాడతాం. రైతు మంచిగా ఉంటుంది, అందుకంటే జర స్ట్రాంగ్ ఉంటుంది, జర ఎక్కువ రోజులు కూడా వస్తుంది ఇల్లు కడితే అని చెప్పేసి దీంతోనే కట్టేస్తాం. ఖర్చు తగ్గుతుంది, అన్నీ తగ్గుతుంది. దీంతో కట్టినాం అనుకో ఒకసారి 2 సార్లు ప్లాస్టర్ చేసి అయిపోతుంది. ప్లాస్టర్ చేసి చేస్తాం అనమాట. బేస్మెంట్ కింద బేస్మెంట్ నుంచి మొత్తం రాయి మొత్తం రాయి వేరే అవసరం అన్ని చుట్టుపక్కల కట్టి మొత్తం ఎర్ర అవుతుంది, స్ట్రాంగ్ ఉంది. కొత్త డిజైన్లు కావచ్చు ఇవన్నీ అట్లా చేసుకోవచ్చా మళ్ళీ దానికి? చేసుకోవచ్చు. సేమ్ పిల్లలు రేసి ఇటుక కూడా వస్తుంది, అట్లానే వచ్చేస్తుంది. మొత్తం ఇటుక కాదు, ఇది కట్ అవుతుంది, మంచి స్ట్రాంగ్ కూడా ఉంటుంది. కట్టేటోళ్ళు కూడా అంతా దీనికి సపరేట్ ఉంటారా మళ్ళీ? దేనికి సపరేట్ ఉంటారు అన్నమాట. రాయికి సపరేట్, మళ్ళీ మొత్తం సపరేట్ ఉంటుంది. ఎర్రరాయితో ఇళ్ళని కట్టే మేస్త్రీలు కూడా ఉన్నారు మనతోటి. మా నాయనల నుంచి అప్పటి నుంచి కడతా ఉన్నారు ఈ పని. అయితే ఇక వాళ్ళ తరంగా తర్వాత మేము వాళ్ళ దగ్గర నేర్చుకొని ఇప్పుడు మేము చేస్తున్నాము. రాయి చెక్కుంటాము, ఒక సైడు కింద సైడు పైన సైడు చెప్తాము, చెక్కి పెడతాము. ఇది కాస్ట్ తక్కువ పడుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక దాని కాస్ట్ ఎక్కువ పడుతుందని ఇది ఎక్కువ ఎంచుకుంటారు. రాళ్ళు కదా కట్ చేస్తే ఈజీగానే కట్టేదే? ఈజీగానే కట్ అవుతాయి. ఇందులోనే స్ట్రాంగ్గా ఉంటుంది, కొన్ని మెత్తగా ఉంటాయి. 2 రకాలు వస్తుంది. ఇంకా రాయి రేట్ని బట్టి ఉంటుంది. జరవల్ల గణేష్పూర్ అడ్డ మీదకి వస్తాయి. ఎక్కడ ఊర్లో అయినా గణేష్పూర్, అద్నూరు, ఇక్కడ మన్నెల్లి, ఆనిగుంట, 7 సైడ్లు మస్తు ఉన్నాయి. అక్కడక్కడ ఎంత పడుతుంది క్వాలిటీ? మంచి క్వాలిటీ అంటే 20 రూపాయల దాకా పడుతుంది. 14 రూపాయల నుంచి ఉన్నది. మేము చేయబట్టి మస్తు రోజుల 20 సంవత్సరాలు అయితే. ఎట్లా ఉంటుంది? రాళ్ళు ఈజీగా పలిగిపోతుంటాయి కదా ఇవన్నీ? కొట్టి పల కొట్టేస్తాం, గొడ్డలతో నరికేస్తాం, ఉబ్బులు మొత్తం సాఫ్ నీట్గా చేసి మేము కూర్చొని కట్టేస్తాం. మరి అంత ఈజీగా పలిగిపోయేది ఎట్లా స్ట్రాంగ్ ఉంటుంది? కింద మీద సిమెంట్ వస్తుంది కదా సార్, పైన ఉంది కింద ఉంది సిమెంట్. హోల్స్ ఉన్నాయి కదా, రంధ్రాలు ఉంది కదా, అది ఏం కదా దాంతో? ఏమీ కదా, ఉంటేనే అది గ్రిప్ మంచిగా వస్తాం. మళ్ళీ ప్లాస్టింగ్ చేస్తాడు, గ్రిప్ కోసం పనిచేస్తాం. ఇది బేస్మెంట్ నుంచి మొదలు పెడితే మీ దాకా కూడా రాయివి కట్టవచ్చు, కానీ జాగా ప్లేస్ ఎక్కబోతుంది, ఇటుకేమో తక్కబోతుంది. బెల్లము, సున్నము, కరకాయలు అవి కలిపి కడతారు. కట్టడం వల్ల అది గోడలు చల్లదనంకు అవన్నీ యూజ్ చేసి కడతారు. ఇప్పటికి కడుతున్నారు? కడుతున్నారు ఇప్పటికి. ఈడ పిచ్చరాగల్లో ఒకటి ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, కడుతున్నారు. కానీ కాస్ట్ ఎక్కువ అవుతుందని కొంచెం ఆలోచించి పాత తరం పద్ధతిని కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసి ఇప్పుడు కడుతున్నారు. కరకాయ, బెల్లము, సున్నము, ఇట్లా 4-5 ఇంకా కొన్ని రకాలు కలిపి వాటన్నిటిని మంచిగా అంటే సిమెంట్ లాగా ఒకటి మిక్సీ ఉంటుంది, మిక్సర్ లాగా మిక్స్ చేసి వాడుతున్నారు. వాడి పెడతారు. సిమెంట్ ఇక మొత్తం ఇక సిమెంట్ వాడకం ఉండదు, ఇక మొత్తం అదే అనమాట. ఇక అయితే దానికి చల్లదనం వస్తుంది అన్నమాట. గోడలు ఎండకాలం తగ్గట్టుగా ఉంటుంది, చలికాలంకు వెచ్చగా ఉంటుంది. ఆ విధంగా ఉన్నదన్నమాట. సార్ నా పేరు మల్లేశం. ఎర్రాయి గన్లు ఉన్నాయి సార్, ఇప్పటిదాకా దోమీరు. ఇప్పుడు కూడా నడుస్తున్నాయి, కొన్ని నడుస్తున్నాయి. ఇప్పుడు అంతా చాలా అయిపోయింది. చాలా కష్టమైన పని ఇది. రాయి, ఎర్రరాయి, డస్ట్ అంతా ఆరోగ్యాలు పాడైనా కానీ వాళ్ళ జీవనోపాధి లేక మొత్తం రాళ్లతోనే కట్టుకుంటారు. ఈ రాయిది చాలా మంచిగా ఉంటుంది, ఇటుక కంటే కూడా అన్నిటికంటే కూడా ఫౌండేషన్ చాలా మంచిగా ఉంటుంది. మరి అన్ని వాతావరణాలకు అనుకూలమైన రాయి ఇది. ఎట్లా అంటే ఎండాకాలం అనేది చాలా మంచిగా చల్లగా ఉంటుంది, మరి చలికాలం చాలా గరిమి ఉంటుంది, మంచిగా ఉంటుంది ఇల్లు. ఇటుక ఇప్పుడు ఏది కూడా ఒక లోనికి ఒక చీమ రానట్ల కూడా చాలా మంచిగా కట్టకం ఉంటుంది. ఈ ఎర్రరాయితో ఇక్కడ అంతా ఈ జైరాబాద్ ప్రాంతంలో మొత్తం ఈ ఎర్రరాయితోనే కట్టుకుంటారు. మా ఊరు నుంచి చాలా సప్లై అవుతుంది, జైరాబాద్కు పోతారు. సిమెంటు తగ్గుతుంది, దానికి దీనికి చాలా ఫరక్ ఉంటుంది. ఈ రాయిదే చాలా మంచిగా ఉంటుంది, సిమెంట్ కూడా చాలా తగ్గుతుంది. ఇప్పుడు రేపు సిమెంట్ అంటే చాలా పిరం ఉన్నది, ఉసుక కూడా చాలా పిరం ఉంది. ఇక దానికి అంతా పోల్చుకొని చూస్తే ఇటుకకు దీనికి చాలా ఫరక్ ఉంది. మరి రాయితోనే అన్ని విధాలతో మంచిగా ఉంటుంది, మజబూత్ ఉంటుంది. మరి తక్కువ ఖర్చుతో కూడా ఇది అవుతుంది. అంటే ఇటుక దానికంటే కూడా ఇది రాయిది చాలా మేలు, చాలా మంచిగా ఉంటుంది. పిల్లర్ లేనట్లు కూడా డబల్ మంజిల్ ఇండ్లు కట్టవచ్చు. దీనికి 2 ఫ్లోర్ కట్టుకుంటారు, పిల్లర్ లేకుండా. బేస్మెంట్ బునాది నుంచి బేస్మెంట్ నుంచి మొత్తం చెత్త వరకు కూడా డబల్ మంజిల్ ఇదే రాయి, ఎర్రరాయి మంచిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది.
కూలిపోదు. మనం బై ఛాన్స్ మనం ఈడొక దర్వాజా తీయాలి అంటే కూడా అది కూలిపేసి మళ్ళీ ఆడొక దర్వాజా పుట్టిపోయచ్చు, ఆ కమాన్లో పుట్టిపోయచ్చు. కట్ చేయడం కూడా ఈజీయేనా? కట్ చేయడానికంటే మిషన్తో కట్ చేస్తారు గన్నుల్లో. వెనకటికేమో గడ్డపరలతోనే కట్ చేస్తారు. ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయి, మిషన్తో కటింగ్ చేసి అవి రాళ్ళు లేపేసి ఏ ఆకారంలో ఇప్పుడు కొన్ని అక్కడ చూసినాము కొన్ని దీపం పెట్టుకునేది కావచ్చు, ఇట్లా అవన్నీ సెల్ఫ్ లాగా ఇక్కడ కట్టుకునేటప్పుడు సెల్ఫ్ లాగా అల్మారీలు డిజైన్లు అన్ని గొడ్డలతో చేసుకుంటారు. గొడ్డలతో కొట్టేసుకోవచ్చు. గొడ్డలతో ఎట్లా అంటే అట్లా డిజైన్ చెక్కి కూర్చొని పెడతారు. గొడ్డలతో కొట్టేసేంత అంటే అది పల్చగా ఉంటుందా? అది ఈజీగా లేదా మంచిగా ఉంటుంది. ఏ విధంగా అంటే ఆ విధంగా డ్రెస్సింగ్ చేసుకొని మంచిగా కూర్చొని పెడతారు. అంటే ఒకవైపు స్ట్రాంగ్ ఉంటుంది, ఒకవైపు మళ్ళీ మనం దాన్ని ఎట్లా అంటే మలుచుకోవచ్చు మంచిగా. అంటే అట్లా ఈజీగా క్రాక్ పలిగిపోతుంది. పలికిపోదు, మంచిగా ఉంటుంది. మంచిగా ఎట్లా అంటే అట్లా ఇంత చిప్ప తీసి ఆకారంగా మార్చుకోవచ్చు. సో అట్లా ఇది ఈ ప్రాంతంలో బావులు గుళ్ళు కూడా దీంతో గుళ్ళు కానీ బావులు కానీ ఇప్పుడు అన్ని దీంతోనే కట్టారు. మీ ఊర్లోనే కట్ చేస్తారు కదా, ఎంత మీ ఊర్లో ఎంత ఉంటుంది బయట ట్రాన్స్పోర్ట్ అయినా? ఇక ట్రాన్స్పోర్ట్ అయినా ఈ రోజులో రేట్ ఎక్కువ. ఇది ఇక్కడ తీయడానికి ఎంత ఖర్చు పడుతుంది, ట్రాన్స్పోర్ట్ లేబర్ ఛార్జ్ అక్కడ కూడా డబల్ అవుతున్నది ఇప్పుడు. మొత్తం ఇక మాదికైతే ఎర్రరాయి ఉంటుంది. జర ఇటుకైతే ఎక్కువ మద్బూత్ ఇయ్యదు, రాయి అయితే జర మద్బూత్ మంచిగా ఉంటుంది. ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ మంచిగా ఉంటుంది. ఇటుకైతే సల్వా లోపలికి రావచ్చు వాటర్. మాకు రాయి ఎట్లా అంటే కట్టుకోవడం కూడా తక్కువలో అయిపోతుంది. ఇప్పుడు పిల్లలు వేసి షీకుల కౌటికి మాదాస పైసలు అవుతుంది. రాయి ఎట్లా అంటే దాంట్లో 1,00,000 వేడిది 50,000 అవుతుంది. మాదికి ఎర్రరాయి ఎక్కువ అంటే ఎర్రరాయి నడుస్తుంది మాది కట్టుకోవడం. మా అంటే ఒక 2 ఫ్లోర్ అంతే. ఎక్కువ ఇది చేసే కూడా ఎక్కువ లోడ్ పడుతుంది, ఎందుకంటే మొత్తం రాయి కదా. 2 ఫ్లోర్ అయితే మామూలుగా ఉంటుంది. ఇటుక అంటే దానికి ఎక్కువ సిమెంట్ పోతుంది, ఎక్కువ ఉసుక పోతుంది. దీనికి ఎట్లా అంటే ఒకటేసారి ప్లాస్టింగ్ ఉంటుంది అన్నమాట. ఎర్రరాయి అంటే చాలా గట్టిగా ఉంటుంది, ఇటుక అంటే మెత్తగా ఉంటుంది, ఎక్కువ రోజులు సర్వీస్ ఇయ్యేది. దానికి ఉసుక సిమెంట్ అవన్నీ ఎక్కువ కావాలి. దానికి పిల్లర్లు వేసి కడతారు, ఎందుకంటే మజబూత్ ఉండదని. ఈ రాయి అంటే పిల్లర్ లేనట్లా కట్టవచ్చు. దీనికి తక్కువ ఖర్చు వస్తుంది. మనకు ఇక్కడ రాయి తీసుకుంటే 10-12 రూపాయలకు కూడా దొరుకుతుంది. ఇటుక అంటే 8 రూపాయలు ఇస్తుంది, డబల్ పెట్టవలసి వస్తుంది, లేబర్ పెట్టి ఎక్కువ తగులుతారు. దీనికి తక్కువ ఖర్చుతోటి మంచిగా కట్టుకోవచ్చు. కానీ మా ఊళ్ళో ఉంటుంది గడ్డ మీద, అక్కడ నుంచి తెచ్చి కట్టుకుంటాం. మిషన్లు ఉంటాయి, అవి మిషన్లతో కట్ చేసి పికాషులతో లేపి పక్కకు పెట్టి లారీలు నింపుకొని తెస్తారన్నమాట. మీ ఇల్లు ఎన్నేళ్ల కింద కట్టిరు ఇదంతా? అది మస్తు రోజులు అయ్యాయి సార్. మరి మొత్తం రాళ్ళే, పైన రాళ్ళే ఉన్నాయి, గోడలు రాళ్ళే ఉన్నాయి. చల్లగా ఉంటుంది, వేడిగా ఉంటుంది? చల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఎండకాలం కూడా మంచిగా ఉంటుంది. ఉర్వది కిందికెళ్ళి ఇది అంటే చాలా లోతుగా ఉండే 12 టిప్పలు రోసిన, దాని గురించి ఇట్లా చల్లలేక వస్తుంది అంతే. ఇప్పుడు ఏం చల్లగా ఉంటుంది, పైనకి ఏమి కాదు ఇక. అంటే ఇది ఇప్పేసి మళ్ళీ అది ఇంక జర గోడల మీదకి లేపి నేను చెత్తిపోతాడు అంటాను అట్లా. ఈ రాళ్ళ మీద చెత్త అంటే స్లాబ్ వస్తుంది స్లాబ్ మరి ఇది రాయే. ఇప్పుడు కొత్తగా కట్టాలంటే ఎంత అవుతుంది? రాళ్ళకి ఎంత అవుతుంది? అప్పుడే మాకు ఉండే, ఇప్పుడు రవితను బట్టి ఉంటుంది. ఎవరు కడతారు అంటే మామూలు లోకల్ ఒక్కరోళ్ళు ఈ రాయి కట్టేటోళ్ళే కడతారు. వాళ్ళు సపరేట్గా ఉంటారు. ఇట్లా చెత్తలు వచ్చేటోళ్ళు వేరేగా ఉంటారు, ఇట్లా రాయి కట్టేటోళ్ళు వేరేగా ఉంటారు. పాండూరు అక్కడ ఆ సైడ్ ఉంటుంది అన్నమాట. అది అక్కడికి నుంచి తెచ్చింది. ఈ 100 ఏళ్ల క్రితము ఇక్కడ దొరికే ఈ మొత్తం ఈ చుట్టుపక్కల దొరికే ఈ రాయితోనే నిర్మాణం జరిగింది. లోపల మట్టి కావచ్చు ఇవన్నీ. దాని పక్కనే ఏదైతే ఇప్పుడు రీసెంట్గా కన్స్ట్రక్షన్ జరిగింది ఏదైతే ఉందో అది కూడా పూర్తి ఎర్రరాయితో నిర్మాణం జరిగింది. దీని కింది నుంచి బేస్మెంట్ నుంచి మొదలు పెడితే పైన స్లాబ్ వరకు కూడా ఎర్రరాయినే వాడుకున్నారు. సో ఎర్రరాయితోని ఇక్కడ ఇదంతా కూడా హోల్స్ ఉంటాయి. సో ఇది ఏ కాలమైనా చల్లగా ఉంటుందని చెప్తున్నా. ఇట్లా హోల్స్ లాగా ఉన్నది ఆ రాయి. ఒక రాయి అంటే ఇది స్ట్రాంగ్గా ఉంటూనే దాంతోపాటు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మలుచుకునే విధంగా ఉంటుంది. దాంతోపాటు దీనిపైననే డైరెక్ట్గా పిల్లర్లు లేకుండా స్లాబులు కూడా వేసిన ఇండ్లు ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. పాత తరం కొత్త తరం రెండు చూడొచ్చు. ఈ ప్రాంతంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జైరాబాద్ ప్రాంతంలో ఏ నిర్మాణమైనా ఇట్లా ఎర్ర రాళ్లతో నిర్మాణం చేసింది మాత్రమే కనిపిస్తుంటుంది. ఇక రాత్రి కడితే చల్లగా ఉంటుంది, చెత్తేస్తే జర గరం ఎక్కువ ఉంటుంది.
అవి అదే గాది వేసినాం సార్. ఇది అంత రేకులు ఉన్నది, అది అంత పాత బండని ఉన్నది సార్ మాత. ఇక మా పిల్లలంతా పట్టణంలో ఉంటారు, నేను ఒక్కదాన్ని ఉంటాను సార్. వాళ్ళకి ఇండ్లులే ముంగిళ్ళే ఏంలే, బతకనికి పోయినరు. 2 కొడుకులు బిడ్డలు కోడళ్ళు అంతా అక్కడే పోయినరు. ఇక నేను ఒక్కదాన్ని ఉంటాను సార్. ఇప్పుడు ఈ రాళ్లతోని మీ చిన్నప్పుడు కూడా చూసినావా నువ్వు కట్టిన ఇల్లు? చూసిన సార్, ఇది అంతా మేమే కట్టుకున్నాం. మా పిల్లల తండ్రి ఉండే ఉప్పరు పని చేస్తుండే, మేము కట్టుకున్నాం సార్. ఇక ఇప్పుడు ఎవ్వరు లేరు, ఇక ఒక్కదాన్ని ఉన్నా. ఇక అది అంత ఉరుస్తుంది, కాగితాలు కప్పుకున్నారు సార్. కాదమ్మా, ఇప్పుడు ఇది ఈ రా ఏడ దొరుకుతుంది? మీ దగ్గర దొరుకుతుందా? దూరం పోతే దొరుకుతుంది సార్. మీ ఊరికే దూరం పోవాలి? దూరం పోవాలి, కిరాయి పెట్టుకొని లారీల మీద ట్రాక్టర్ల మీద తెచ్చుకోవాలి సార్. బెందడేసినాక బురద పోసుకున్నాం మేము. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్, సిమెంటు అది డస్ట్ అది కలిపి పోసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఈ రాళ్ళు మట్టి రెండుతోనే మీరు ఇల్లు కట్టుకున్నారు? ఇండ్లు కట్టుకున్నాం సార్. ఎన్నేళ్ళ కింద కట్టిన ఫస్ట్ సార్ నేను 20 ఏళ్ళు కట్టుకోను. మట్టితోనా మట్టితోట? నేను సున్నం మిసిరి కట్టుకున్నా.